మంచి మందిరాన్ని నిర్మించాలని ఆశపడ్డాను. ఇప్పటికీ మా స్వగ్రామంలో మాది రేకుల షెడ్డే అండి. అంటే హాఫ్ స్లాబు, హాఫ్ రేకుల షెడ్ ఉంటుంది. అది కూడా పూర్తిగా పనులు కాలేదు. 7 సంవత్సరాల క్రితం ఆ యొక్క స్వగ్రామంలో ఇల్లు అలా నిర్మించి పార్షియల్గా వదిలేసాం. కింద అంటే లోన్ పెట్టి కొనుక్కున్నాం కాబట్టి అది వాళ్ళు తయారు చేసి ఇచ్చిందే కానీ మేము లగ్జరీస్గా ఏమన్నా చేయాలని ఆలోచన నాకైతే లేదు. కానీ వచ్చిన మొదటి సంవత్సరమే పరిచర్యకు లేదా ఇక్కడ ఇల్లు తీసుకున్న మొదటి సంవత్సరమే దేవుని సన్నిధికి పునాది వేశాం. అప్పటి నుంచి కూడా పరిచర్యలో ముందుకు వెళ్తూ ఏది ఏమైనా నాకు ఉద్యోగంలో ఏమన్నా మిగిలిన ఈఎంఐలు కట్టగా లేదా పరిచర్యలో వచ్చిన కొద్దైనా సరే అది పరిచర్యకే, దేవుని సన్నిధి కన్స్ట్రక్షన్లకే కానీ, ఇన్స్ట్రుమెంట్లకే కానీ, కార్యక్రమాలకే కానీ, ప్రోగ్రాములకే కానీ వాడటం జరిగింది. అలా ఈరోజు ఈ మందిరాన్ని ఈ విధంగా చూడటం చాలా సంతోషం, చాలా ఆనందం. నేను చాలా అదేమంటారంటే సంతోషదాయకరమైన ఒక హృదయ భారంతో మాట్లాడుతున్నా. ఎందుకంటే దావీదుకి దేవుడు ఆ అర్హతనివ్వలేదు దేవుని మందిరం కట్టుటకు. దేవుడే వద్దన్నాడు. కానీ తన కుమారుడైన సొలొమోనుకి దేవుడు ఆధిక్యతనిచ్చాడు దేవుని మందిరం కట్టడం. మీలో లేదంటే చాలామందిలో దేవుని మందిరం కట్టాలని ఆశ ఉంటుంది, కానీ కట్టలేరు. పరిచర్య చాలా కత్తి మీద సాము లాంటిది. చాలా ఒడిదుడుకులు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. దేవుడు ఎవరిని ఎన్నుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ లేని వాడిని ఎన్నుకున్నాడు. దావీదుని ఎన్నుకుంటే దావీదు ఏమో బ్యాక్గ్రౌండ్ గలవాడు కాదు, అంటే పరిచర్యలో బ్యాక్గ్రౌండ్ గలవాడేం కాదు. తన ప్రవక్తగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరిని, ఎలీషా గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలీషా వ్యవసాయకుడు. వాళ్ళ తల్లిదండ్రులు పూర్వీకులు ఎవరు పాస్టర్లు కాదు, ప్రవక్తలు కాదు, దానిలు కాదు. నేను పరిచర్యకి రాకముందు చాలామంది నన్ను నీకేం అనుభవం ఉంది అన్నారు, ఎన్నో నిందించారు. మన పరిచర్యకి వచ్చే కొంతమంది యవనస్తుల్ని కూడా ఆపేశారు. నాకు ఏ సంస్థల నుంచి, ఏ వ్యక్తి నుంచి నాకు ఆధారం లేదండి. అంటే సపోర్ట్ లేదు, అంటే మాట మంచి ఆలోచన కూడా లేదు. కానీ నా దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి ఇవాళ ఈ మందిరం ఇలా కట్టాలనో, ఈ కార్యక్రమం ఇలా చేయాలనో నాకు సలహా ఇచ్చే మా తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఇవ్వటానికి వాళ్ళకి కూడా తెలియదు, లేదంటే ఇవ్వటానికి నాకు ఎవరు లేరు. కానీ నా పరమ తండ్రి మాత్రం నేను ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇచ్చిన తలంపులతోనే ముందుకెళ్ళానండి. ఈరోజు కార్యక్రమం పెట్టాలి, క్రిస్మస్ కార్యక్రమం, లేదంటే ఈ విధంగా చేయాలి అనేది నా దేవుడిచ్చిన ఆలోచనే. ప్రార్థనలో నేను మోకరించినప్పుడు, మోకాళ్ళు వేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ముందుకు వెళ్ళానే. కానీ నన్ను హెచ్చించుకోవడానికో, నా కుటుంబాన్ని హెచ్చించడానికో, లేదంటే ఏదో జరగటానికో కాదు. కానీ దేవుడు కృపను బట్టి ఈరోజు మరి ఈ విధంగా నడిపించాడు, దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం, దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాం. మరి కుదిరితే మందిరం ఓపెనింగ్ పెట్టాలని ఆశపడుతుంది కాబట్టి ప్రార్థన చేయండి. అయితే డిసెంబర్ కార్యక్రమాల్లో అయితే కదపలేము. క్రిస్మస్ కార్యక్రమం అవసరాలు కాబట్టి క్రిస్మస్ కార్యక్రమాలు ఉన్నాయి, క్యారల్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సండే స్కూల్ పిల్లలకి కాంపిటీషన్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ గిఫ్ట్లు తేవాలి. సో డిసెంబర్ అంతా బిజీ. ఆ పనుల్ని డిస్టర్బ్ చేయొద్దు అనేది నా ఆలోచన. ఇప్పుడు నేను ఓపెనింగ్ అని పెడితే నా మన కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకి వెళ్తుంది. క్రిస్మస్ కార్యక్రమాలు డిస్టర్బెన్స్ అవుతాయి. కాబట్టి జనవరిలో ఈ యొక్క మందిరం ప్రతిష్ట ఆరాధన నిర్వహించాలని దేవుడు ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి జనవరి ఎండింగ్ అవుతుంది. ఎందుకంటే మేము కూడా కొంచెం ఊపిరి పీల్చుకోవాలి. నలిగిపోతున్నాం, తిరుగుతున్నాం, కష్టపడుతున్నారు. యవనస్తులు కూడా సహకరిస్తున్నారు, సంఘ బిడ్డలు సహకరిస్తున్నారు, మీరు అందరూ సహకరిస్తున్నారు. అందుని బట్టి మరి జనవరి ఎండింగ్లో ఈ మందిర ప్రతిష్ట ఆరాధన పెట్టాలనుకుంటున్నాం. క్రిస్మస్ కార్యక్రమం బయట పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాం. ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ నా దేవుని కార్యక్రమాల గురించి నేను వెనకాడకూడదని ఆలోచన చేస్తున్నా. దాన్ని బట్టి ప్రార్థన చేయండి, దేవుని నామం మహింపరచబడలాగున.
ఎందుకు నేను వెనుతిరగట్లేదంటే, నేను ఈ మధ్యన కూడా ఒక వార్త చదివానండి. రష్యా దేశం గూగుల్ అనే కంపెనీకి కొన్ని బిలియన్ డాలర్ల ఫైన్ వేసింది. రష్యా ప్రభుత్వం గూగుల్ కంపెనీకి కొన్ని లక్షల కోట్ల డాలర్ల బిలియన్ డాలర్ల ఫైన్ వేసింది. ఎందుకంటే రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరుగుతుంటే గూగుల్ వాళ్ళు కొన్ని రష్యాకి వ్యతిరేకంగా పోస్టర్లు తయారు చేసి పెట్టించారు, పబ్లిసిటీ చేశారు, మా ప్రభుత్వానికి మీరు ఆటంకపరిచారు అని చెప్పి లా ప్రకారంగా ఆ కంపెనీ మీద కొన్ని వేల కోట్ల బిలియన్ డాలర్లు, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అంత డబ్బు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం దగ్గర లేదు, లేదా అంత డబ్బు ప్రింట్ అయ్యలేదు, లిక్విడ్ క్యాష్ అంత డబ్బు లేదు. ప్రతి దేశానికి ఒక లిమిట్ ఉంటుందండి. మన దేశం మన ఇష్టానుసారంగా ప్రింట్ చేసుకుని సైన్ పెట్టుకోవడానికి కుదరదు. లిక్విడ్ క్యాష్ ఎంత ఉండాలో దానికి ఒక లిమిట్ ఉంటుంది. అలా ప్రతి దేశానికి ఒక లిమిట్ ఉంటుంది. అలా అంత క్యాష్, ప్రింట్ అయిన క్యాష్ను కలెక్ట్ చేస్తే కూడా వాళ్ళు వేసినంత ఫైన్ కట్టలేరంట. అంత ఫైన్ వేశారు, వార్తల్లో వచ్చిన మాటే. కానీ వాళ్ళు కట్టలేరని తెలిసినా కూడా కావాలని వాళ్ళు వేశారు, కావాలని వేశారు. వాళ్ళ చేతులు ఎత్తేస్తారు, వాళ్ళ మీద ఇంకేదన్నా అవసరమైతే కేసులు బనాయిస్తారు, ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళ ప్రభుత్వం కక్ష లాంటి ఉంది. నేను అంటున్నా, అంత ద్రవ్యం వాళ్ళకి అసాధ్యమే, కానీ నా దేవుడిది ఈ భూమి ఆకాశం నా దేవుని సింహాసనాలు. కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. ఏదైనా కార్యక్రమం చేయాలంటే మనకి బియాండ్ ద లిమిట్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని కార్యక్రమాలు. అయినప్పటికీ కూడా నేను నా దేవునికి చేతికి అప్పగిస్తాను. నేను అనుకుంటా అది నా పాకెట్ కాదు, నా బ్యాలెన్స్ కాదు, అంత అమౌంట్ అనుకుంటాం. కానీ నా దేవుడు ప్రతిదీ సమకూరుస్తున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం.